హాయ్ స్టూడెంట్స్, ఈ రోజు మనం సేంద్రియ వ్యవసాయం గురించి తెలుసుకుందాం. సేంద్రియ వ్యవసాయం వల్ల మనకి ఏంటి లాభాలు అనేది తెలుసుకుందాం. సేంద్రియ వ్యవసాయానికి మరో పేరు ప్రకృతి వ్యవసాయం. ఈ సేంద్రియ వ్యవసాయం అనేది భారతదేశంలో మొట్టమొదటిసారిగా మహారాష్ట్రకు చెందిన ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త సుభాష్ పలేకర్ గారు ఈ యొక్క విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఈ సేంద్రియ వ్యవసాయం ద్వారా ఎన్ని లాభాలు ఉన్నాయో మనం తెలుసుకుందాం. ఈ సేంద్రియ వ్యవసాయం ద్వారా రసాయన పదార్థాలను వినియోగించడం తగ్గుతుంది. అదే విధంగా తక్కువ పెట్టుబడిలో ఎక్కువ రాబడిని తెచ్చుకోవడమే అదే విధంగా కీలకంగా మారుతుంది. ఎక్కువ ఉత్పాదకతను పెంపొందించే విధంగా కీలకంగా మారుతుంది. తృణధాన్యాలను కూడా మనము సేంద్రియ వ్యవసాయం ద్వారా పెంపొందించవచ్చు. అదే విధంగా ప్రకృతి హితకారికంగా పెంపొందించే విధంగా పర్యావరణాన్ని కాపాడడంలో ఈ సేంద్రియ వ్యవసాయం కీలకంగా మారుతుంది. భూసారాన్ని పెంపొందించేసి భవిష్యత్తు తరాలకు అత్యున్నతమైన భూసార విధానాలను భూమిని అందించే విధంగా నేల తల్లిని కాపాడుకునే విధంగా సేంద్రియ వ్యవసాయం అదే ప్రకృతి వ్యవసాయం అనేది భారతదేశంలో అత్యున్నతమైన కీలకమైన ప్రయోజనంగా మారుతున్నందులో సందేహం లేదు.